హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్న ప్రస్తుతానికి అయితే పోషమ్మ వేసుకుంటారు మా అమ్మళ్ళు. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ఇదే అండి గార్డెన్. మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ గార్డెన్ కూడా ఉంది. కొంచెం ప్లేస్ పెద్దగా ఉంది అన్నట్టు, అందుకే కొంచెం వీడియో తీశాను. ఇక్కడ ఒకసారి రౌండ్ గా చూపిస్తాను, చూడండి. ఇక మెల్లగా లిఫ్ట్ దగ్గరికి వెళ్దామండి. ఇక మెల్లగా పోదాం, ఓకేనా? ఇప్పుడు నేను వెళ్ళాక చూడాలి. మా దర్శన అంటే మా కోడలండి, మా తమ్ముని బిడ్డ. బాగా అల్లరి పిల్ల అన్నట్టు, నన్ను చూడగానే ఉరికొస్తుంది ఇంటని. మా ఆయన మాత్రం మూకు అంటాడు అన్నట్టు, మీ కోడలు నువ్వు సేమ్ సేమ్ ఉన్నారని చెప్పి. ఎందుకంటే నేను కూడా అట్లే ఉంటానట్టు ఆయన అంటాడు. నాకు మాత్రం తెలియదు. బిల్డింగ్ ఎంట్రెన్స్ లోనే అక్కడ వినాయకుడి విగ్రహం ఉంటది. రాగానే దర్శనం చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. ఇక మనం లిఫ్ట్ దగ్గరకు మాత్రం వచ్చేసామండి. ఇక్కడ మంచి ఉంది చూడడానికి వ్యూ అనేది. ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయండి. నాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మా అబ్బాయిని నేను స్కూల్కి పంపిన తర్వాతనే నేను వచ్చిన. వచ్చే వరకు అక్కడ వాళ్ళది పని అయిందో కాలేదో, ఏం చేస్తారో ఏమో తెలియదు. మా అమ్మ నాకు తొందరగా రమ్మని చెప్పింది, కానీ మార్నింగ్ స్కూల్ ఉంటది కదా అండి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనే కదా మనం ఏ పని స్టార్ట్ చేస్తాం. మా కోడల్ని చూడరు ఎట్లా వస్తుంది, ఉరికత్తది. దర్శు దర్శు మా అమ్మ కాళ్ళ నొప్పులతో నడవత్తలేదు. ఇక దీని రియాక్షన్ చూడు ఎట్లున్నది. కొంచెం పెద్దగా అయితే జాలిగా అసలు డోర్ ఓపెన్ చేస్తుంది. హాయ్. అయ్యో వచ్చేప్పుడు గిట్లా పట్టుకుంటుందండి. నేనంటే బాగా ఇష్టం మా దర్శనకు. పా నాని రెడీ అయినావా? దర్శు పాప ఇక్కడ చూడు, కొత్త డ్రెస్ వేసుకున్నావా? అరే కొత్త డ్రెస్ వేసుకున్నావా నువ్వు? వేసుకోలే నీకు నేను డ్రెస్ కొన్నా, నేను నాన్నే మరిచి వచ్చిన, నీకు తీసుకొచ్చేది ఉండే. అరే ఎలా అవుతుంది చూడు రీ. ఇగో మా అమ్మ. హాయ్ హాయ్. అయ్యో సిగ్గుపడుతుంది. ఇగో బోనం ప్రిపేర్ అయిందండి. బెల్లన్నం చేసింది మా అమ్మ వచ్చే వరకు. ఇంకా పుదియలేదు కదా బోనం. పూదిస్తాని అన్న వరకు ఇగో కంకురాలు, ఉల్లిగడ్డలు అన్నీ కట్టేసిన. కంకురాలు, ఇత్తార్లు, పెరుగు. సరే మరి ఇక అన్నీ రెడీ అయినాయి కదా. రెడీ అయింది. సరే మరి పుది. ఇగో మా దర్శన చూడు ఎట్లా కూతుర్రి. ఏంటిది చెప్పు, ఏంటిది? కొత్త డ్రెస్సా? ఏదో చెప్పాలనుకుంటుంది, ఇంకా మాటలు రావట్లేదు. మాటలు వచ్చినాక ఎట్లుంటుందో తెలియదు మాకు. దర్శన మీ మమ్మీ ఏది? మమ్మీ ఏది మమ్మీ ఏది అంటే కలాస్ వాళ్ళ అమ్మ ఏది అంటే వాళ్ళ అమ్మని చూపెట్టదు. ఎదురు ఉన్న కూడా వాళ్ళ అమ్మని చూపెట్టదు. ఆ ఫోటోలో ఉన్నది చూపెడుతుంది. వాళ్ళ అమ్మనట ఫోటోలో ఉందట, వాళ్ళ నాని ఫోటోలనే ఉంది, వాళ్ళ అత్త ఫోటోలనే ఉంది, అందరి ఫోటోలనే ఉందని అంటుంది. మేము ఎదురుగా కనబడ్డా మమ్మల్ని చూడది. అత్తేది మరి అత్తేది చూడు. అత్తేది అంటే చూడు. అత్త ఎక్కడుంది చూపెట్టు. అత్త ఎక్కడుంది చూపెట్టు. అత్త ఎక్కడుంది నాని? దర్శు ఉంది చూపెట్టు. అత్తేది చూడు రీ. చూసినావా? అక్కడ ఉంది నా ఫోటో, ఇక్కడ ఉంది నేను. అత్తేదంటే ఇక్కడ చూపెడతాను. నేను ఇప్పుడు ఎదురుగానే ఉన్నా కదా, నన్ను చూపెట్టచ్చు కదా. అస్సలే చూపెట్టదు నన్ను. ఇప్పుడు మేము ఇక్కడ వరల్దేకి పోవాలి, పోసమ్మ బోనం తీయనికి. మా అమ్మాయి బోనం బుదిచ్చింది, ఎంత మంచిగా కొడుతుంది కదా. ఇక అక్కడికి తీసుకుపోవాల్సిన ఇవన్నీ కంకణాలు కూడా కట్టింది. ఉపారాల గురించి ఇక మొత్తం తీస్తుంది, ఇస్తరాకులు. నేను దేవునికి మొక్కుతున్నానండి. దేవునికి మొక్కి ఇక బోనం ఎత్తుకుంటా. బోనం తీసుకొని అయితే నేను స్టార్ట్ అవుతున్నాయి. ఇక వెళ్తున్నామండి. ఇక్కడ వరాలదేవికి, ఇక్కడ భీమండిలో ఉన్న వరాలదేవి మందిరం చాలా ఫేమస్ అండి. వరాలదేవి అంటే మా కోడల్ని తీసుకొని వెళ్తున్నానండి. చూడండి, చేయ పట్టుకున్నది నాతోనే ఉన్నది. నాకంటే ముందే రెడీ ఉన్నది. నేను వెళ్తున్నా కదా, తొందరగా బయటకు వస్తూనే ఉంటుంది. నాకంటే ముందే రెడీ ఉంటుంది. మాకైతే మా దర్శనంతోనే మస్తు ఫుల్ టైం పాస్ అయితే. నాకైతే ఎప్పుడు దర్శనం చూడాలని బాగుంటుంది. మా దర్శనం చేసే పండ్లు అవన్నీ చూస్తుంటే కదా భలే అనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం.
మా తమ్మునికి బిడ్డ పుట్టిన తర్వాత నా కోరిక ఎదిరింది. ఎందుకంటే నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం. నాకు ఒక కొడుకు అండి. మా ఆయన కూడా చాలా ఇష్టం ఆడపిల్లలంటే, కానీ మాకు లేరు. కొంచెం అదే బాధ అనిపిస్తుంది. దర్శన పుట్టిన తర్వాత ఆ బాధ కూడా పోయింది నాకు. అదంటే తెలియదు కానీ మా దర్శనకు నేనంటే బాగా ఇష్టం. మళ్ళీ అది నాకు బాగా అలవాటు. నేను ఉంటే కదా అల్లరి అస్సలు అయ్యేది. నేను లేననుకో ఇక మా అమ్మని మా మరదల్ని మొత్తం మాట్లాడిస్తుంది. నేనంటే కొంచెం భయం, కొంచెం ప్రేమ. గుడికి వచ్చేసామండి మేము, వరాలదేవి గుడికి. ఈ తల్లి కదా చాలా ఫేమస్, మహిమగల దేవత. మనం మనసు పెట్టి కోరుకోవాలి కానీ తీర్చని కోరిక అంటూ లేదు. చూసారు కదండి ఎంత మంది వచ్చిర్రు భక్తులు. ఇవాళ ఫ్రైడే ఉందండి, బాగా పబ్లిక్ ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నారు అంటే చెప్పకు. నూకేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు నూకేసుకుంటారు ముక్కని గుడంగా. అదేంటో అండి, పోచమ్మ పండుగ అన్నప్పుడే అందరు ఒక్క కాడికి వచ్చి అంత ఎట్లనో చేస్తారు. ఒక లైన్ కొద్ది ఉండనే ఉండరు. అదే నవరాత్రి అప్పుడు మాత్రం మంచిగా లైన్ పడతారు, మంచిగా సెక్యూరిటీ ఉంటది, అన్ని ఉంటాయి. ఈ పోచమ్మ పండుగ నాడే ఇక్కడ కొంచెం మంచిగా లేదు, అందరు నూకేసుకుడికే సరిపోతారు. నవరాత్రులు అప్పుడు ఉన్నట్టు ఈ పోసమ్మ నాడు కూడా ఉంటే బాగుండండి. కానీ ఈసారి ఏందో కానీ 3 గేట్లు పెట్టిరు. ఆ 3 గేట్లు పెట్టినా కూడా ఏం ఫాయిదా లేదు. అందరం పోతున్నాం అదే గేట్లలోకి వెళ్ళి లాస్ట్కి అయితే అక్కడికి వరకు పోసమ్మ అక్కడికి వరకు అందరం ఒక కన్ను అయిపోతుంది. నువ్వు ముందు నేను ముందు అనుకుంటూ మళ్ళీ పోతాం. వెనక నుంచి వస్తారు, ముంగటికి పోతారు. ఇదే పని తిరుమల వాళ్ళకు కూడా తెలియాలి కదా. ముంగటిలో అయిపోయిన తర్వాత మనం కూడా మన నెంబర్ వచ్చినప్పుడు మనం కూడా మొక్కాలి దేవునికని. అందరం ఇక్కడికి మొక్కనికే వచ్చినాం. కానీ అదేందో కానీ నూకేసుకునికే సరిపోతుంది. దర్శి మొత్తం తకా ఇచ్చింది కదా. ఏ దర్శి పాప ఇటుగో, ఇటు నానిగా ఇటు చూడిగో. దర్శి మొత్తానికైనా మాట వింటలేదు. పాపా పాపా నడు. ఇక అమ్మ నీకేం కావాలో చూపెట్టు నాని, చూపెట్టు. నీకేం కావాలి, ఏది కావాలి నీకు? మొత్తానికి అయితే దేవుని దర్శనం అయిపోయింది మంచిగా. మా అమ్మ వాళ్ళ పోషమ్మ పండుగ అయితే అయిపోయిందండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తొందరగా వంట రెడీ చేసుకున్నాం. అందరం కలిసి మంచిగా ఒక్క కాడ కూర్చొని అందరం తిన్నామండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ అబ్బా, లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.